మనిషికి ప్రతి పనికి ఓ తోడు కావాలి అంటారు. కానీ ఇక్కడ ఓ మనవడికి తోడుగా ఉన్న ఈ తాతయ్యని చూస్తే మాత్రం అమ్మో, మీ ఆలోచనల్ని మార్చుకుంటారు, ఆపై అన్స్టాపబుల్ గా నవ్వుకుంటారు. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. తాత, నాతో డాన్స్ చేస్తున్నా ఎలా ఉంది? నీతో డాన్స్ చేస్తుంటే నాటు డాన్స్ పాటకి డాన్స్ చేస్తున్నట్టు లేదురా, నాటు సారా తాగి ఎగురుతున్నట్టుంది. సార్ నమస్కారం అండి. మేడం గారు నమస్కారం అండి. మేడం గారు నాకు అంత పై కడుతున్నావు, ఇంకా ఎత్తుకు ఎదిగిపోయారు రా. ఆవిడ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు తాత. ఇక్కడ ఉన్నారు చూడు, బిస్కెట్ బాగా వేసేవరా. మొదలెట్టింది ఎవడు? రక్తం వస్తుందేంటి? వయసులో ఉన్నప్పుడు రక్తాలు, వయసు అయిపోయాక రక్తాలు రావడం కామనే. నువ్వు తగ్గిపోతే నాకు తోడు ఎవరు ఉంటారు అన్నాను. బాగా ఆలోచించి ఒక ఏర్పాటు చేశా. ఏంటి? నేను పోయే లోపు నీకు ఒక తోడు ఇచ్చేనే వెళ్తా. అంటే పెళ్లి చేస్తావా? అదుగోరా మామగారు. మామగారు, అంత దూరం నుంచి వచ్చాం కదా, ప్రయాణం ఎలా సాగింది అనొచ్చు కదా. మీరుంటే స్కిట్టే ఎంత సాగుతుంది, ప్రయాణం బాగా సాగదా? గురువు గారు, అబ్బాయి ఏంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడా? ఎందుకు అంటే అడవుడు చేస్తుంటాను బాగానే. వాళ్ళు విషయం ఉన్నప్పుడు హడావుడి చేస్తాడు, వీడేమి లేకపోయినా హడావుడి చేస్తుంటాడు. అమ్మాయిని పిలిపింది నాకు. అమ్మాయి, ఎవరికి పెళ్లి చూపులు, తాతగా మనోడికా? ఇది నాకు నచ్చవా? నాకు నచ్చిందిగా. నచ్చిందా? అంటే పెళ్లి చూపులు ఎవరికి? నాకు కాదా? తోడిస్తానన్నా. తోడు నీకు కాదు నాకే. నేను పెళ్లి చేసుకున్నా అనుకో, చివరి వరకు నేను పుట్టుకుమన్నా సరే నీకు మా అమ్మ తోడు ఉంటుందిగా. అదేదో నాకు ఇంకో తోడిచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, పొద్దునే నువ్వు దానికి కాఫీ పెట్టి ఇవ్వాలి. అదే మా అమ్మ అనుకో, తనే నీకు కాఫీ పెట్టిస్తుంది. అయినా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఊరుకోరా, నేనేమన్నా ఇదంతా నా కోసం చేస్తున్నానా? నీ కోసమే కదా. చూసావా ఒక గ్యాక్ గుండె ఎంత వీక్ గా ఉందో? గుండె ఒకటే వీకు, మిగతావన్నీ పెర్ఫెక్టే. నువ్వు అంటేనే పిల్లి, లేకపోతే లేదు. అబ్బా గురువు గారు, పిల్లల్ని ఏమడుతో చెప్పండి. మీరు ఆగండి. నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీరే కరెక్ట్, పిల్లల్ని అడిగి లాభం లేదు. బాగుంది ముహూర్తం. ఏం చేస్తారా తాత? రే నాకు తోడంటే నీ తోడంటావేంట్రా? జాగ్రత్తగా చూడండి, ముళ్ళు కరెక్ట్ గా వేస్తున్నాను. నీకు అలవాటేగా, మోలేసి ఇప్పటికి. ఇది మూడో నాన్నమ్మారా నాకు. అంటే నేను నాలుగా? చూడు మరి ఎంతమంది ఉన్నారు చూడు. అంటే ఏం లేదురా, నిన్ను కలుసుకోవడం కోసమే ముగ్గురు లేపేశా. అంటే ముగ్గురిని చంపింది నువ్వా? సరే, అయ్యిందేదో అయిపోయింది. బామ్మ, నీకు ఆ రూము, నువ్వు వచ్చి నాతో పడుకో. పాపం వాళ్ళని అందరినీ వదులుకుని వచ్చింది ఎందుకు ఇక్కడికి? దేనికి? నా కోసమే. అలాంటి ఏం కుదరం, ముందే చెప్తున్నా. ముసలాడా, నీకు కర్ర దిగిపోద్ది అనుకున్నా, నువ్వు లోపలికి వెళ్ళావు. నువ్వు నా పక్కన పడుకోవాలంతే. ఎక్కడికి? నీకు తెలుసు కదరా, ఉరుములు పిడుగులు పడుతున్నప్పుడు నాకు భయం, ఎవరినన్నా పట్టుకోవాలి. పందిలో పక్కన నేను ఉన్నా, పెట్టుకోవచ్చు కదా. పందిలాగా పక్కన ఉన్నావా? ఈ 150 రూపాయలు పట్టుకుని నాకు గుప్పుడు మల్లెపూలు, పిడికుడు హల్వా, ఈయన జాంగ్రీలు అన్ని మడత కాజా. 150 స్వీట్ షాప్ వచ్చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా పోలేదు, అప్పుడు ఎందుకు ఎడుతున్నావు? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు? నేను ముసలిదాన్నే కదా, రేపు మప్పు నేను పోతాను. అప్పుడు మన మనవడిని ఎవరు చూసుకుంటారు? అలా అడుగు. మరి ఎలాగా? ఆలోచిస్తే ఏదన్నా ఉపాయం తట్టుద్ది. ఉపాయం వచ్చింది, పద. ఏ ఉపయోగం వచ్చింది? మీ ఇద్దరం కలిసి నీకు తోడిద్దామని. అంటే అంత దొక్కుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? దగ్గడానికే. A few moments later.
ఎవడ్రా ఈడు? మీ బాబాయ్ బాబాయ్ ఆ? వీడిని వీళ్ళమ్మ వీడి కోసం కల్లా నీ కోసమే కన్నాది. 18 ఏళ్ళు నువ్వు చూసుకుంటే అక్కడి నుంచి వాడు నిన్ను చూసుకుంటా. 18 ఏళ్ళు చూసుకోవాలా? తప్పదుగా, పెర్ఫార్మెన్స్ అంతా నీదే, పెర్ఫార్మెన్స్ అంతా నీదే. నువ్వు పదవే వాళ్ళు ఆడుకుంటూ నేను ఉంటావు. వస్తలే, లోపల పద. 18 సంవత్సరాల తర్వాత రేపు పోయేలా ఉన్నావురా, నాకు ఏదో తోడు చూస్తానన్నావు కదరా తాతరే. నీకు తోడిచ్చాను కదా వాడేడి. వాడికి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి. ఏ చెట్లనుగా పుట్లను తిరుగుతున్నాడు ఎవరికి తెలుసు? అది వచ్చాడు చూడు. హలో, హాయ్ డాడ్. ఎవరి పిల్ల? నాకు కాబోయే అమ్మాయి. చూసావా నీ కొడుకు ఏం చేశాడో? మీ అమ్మ నీ కోసం కలలేదురా, వీడికో తోడు కోసం కంది. ఇంక ఎన్ని సంవత్సరాలు నీకు తోడు ఉండాలి? నేను నాకు తోడు అక్కర్లేదా? అందుకే తీసుకున్నాను. చేసుకుంటున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. నీకు అసలు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు లేచి ఏం చేస్తావా అన్ని? ఇప్పుడు నేను లేచింది వాడు కోసం కాదురా, మరి? నీ కోసమే. నా కోసమా? నీకొక తోడిద్దామని. ఒరే, అంతలా దగ్గుతున్నావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? మళ్ళీ తగ్గడానికి. సంవత్సరం తర్వాత మళ్ళీ ఈడెవడరా? కొత్త చిన్న బాబాయ్. వీళ్ళమ్మ వీడిని వీడు కోసం కల్లా. అంతేకాదు 18 ఏళ్ళు. ఒరే తాత, వీడి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీడు కూడా వెళ్ళిపోతే ఏం చేస్తావురా? అంటే నీ ఉద్దేశం అంటే జీవితాంతం? నువ్వరే నిన్ను తగ్గడానికి కూర్చో చెప్తాను. నువ్వు కూర్చో. ఎసే బామ్మ, ఇలా కాదే, నిన్ను మీతో దింపొచ్చు. ఎత్తనా ఎలా తగ్గుతాడు నేను చూస్తాను. జిగాను అంతా మళ్ళీ ఏమనుకున్నావు? ఏం తోడిచ్చారో రోజా గారు. జబర్దస్త్ లో ఎలాగైతే స్ట్రాంగ్ బేస్మెంట్ వేసుకొని కూర్చుని వేశారో అక్కడ కూడా ఫుల్ స్ట్రాంగ్ బేస్మెంట్. ఈయన లోపలికి వెళ్తే ఒక బేబీతో రావటం. ఆఫ్టర్ 18 ఇయర్స్, మళ్ళీ ఆఫ్టర్ 18 ఇయర్స్ అంట. మామూలు కాదు రాఘవ్ గారు, సూపర్ సూపర్. సో మనోడి కోసం ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, మీ కష్టాన్ని గుర్తించాం, బాగా చేశారు. వెరీ నైస్. గాడిదెత్తు పెరిగాడు, తెచ్చుకోలేడా అమ్మాయిని? సెలైన్ బీకి లైన్ లో పెట్టడం అంటే మామూలు విషయమా? అద్భుతం, ఫెంటాస్టిక్, సూపర్.